అన్ఎక్స్పెక్టెడ్ వెయిట్ లాస్, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటము, లేదంటే గనక నిద్ర సరిగ్గా లేకపోవటము, ఆకలి సరిగ్గా లేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ ఏదైనా ఉంటే గనక ఇందాక చెప్పినటువంటి క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఏదైనా ఉంటే గనక వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళి డాక్టర్‌ని సంప్రదించడం మేలు. అండ్ దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే గనక పేషెంట్ చెప్పేటటువంటి సిమ్టమ్స్‌ని బట్టి ఆయనకి ఏ క్యాన్సర్, ఏ పార్ట్ ఆఫ్ ద క్యాన్సర్‌కి పార్ట్‌కి వచ్చిందనే దాన్ని బట్టి మనకి స్క్రీనింగ్ టెస్ట్‌లనేవి ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అయితే గనక మ్యామోగ్రామ్, అదే ప్రోస్టేట్ క్యాన్సర్ అయితే గనక ఎగ్జామినేషన్ చేయటం ద్వారా, పరీక్ష చేయటం ద్వారా, కొన్ని టెస్టులు చేయటం ద్వారా దాన్ని ఆ తర్వాత పిఎస్ఏ టెస్ట్ అంటాము. ఇవి చేయటం ద్వారా మనం కొంచెం ఎర్లీగా గుర్తించొచ్చు. ఇవి స్క్రీనింగ్. కొన్ని సార్లు మనం టెస్టులు చేసినప్పుడు అది క్యాన్సర్ బయటపడితే డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటాం. సో, డయాగ్నోసిస్‌కి అనేది అయితే గనక స్కానింగ్‌లు, దాని తర్వాత బయాప్సీ టెస్ట్ చేయటం ద్వారా మనం క్యాన్సర్ అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ముక్క పరీక్ష అంటాం. దాని తర్వాత సీటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయటం ద్వారా ఎక్కడి వరకు పాకింది, ఎంత స్టేజ్‌లో ఉంది ఏంటనేది తెలుస్తది.